హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసేసి 9th వీక్ లైవ్ ఓటింగ్ గురించి అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట. అసలు ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు, అసలు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, వీటన్నిటి గురించి ఈ ఓటింగ్ గురించి క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చూసే ముందు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి మామ. ఎవరు చేయట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ అయితే అసలు రావట్లేదు. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అదనమాట మ్యాటర్. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేటట్లే, ఇప్పుడు ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే తనూజ ప్రతి వీక్ లో మనకి నామినేట్ అవుతూనే ఉంది, టార్గెట్ చేస్తూనే ఉన్నారు. హౌస్ మేట్స్ కూడా తెలిసిపోయింది అనమాట తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని. ఎవరైతే బయట నుంచి వచ్చి చెప్పడమో అందరికి ఒక క్లారిటీ ఉంది. అందుకని ఏదో ప్రతి వీక్ నామినేట్ చేద్దాం, ఏదో ఒక మిస్టేక్ చేయకుండా ఉంటుందా, ఏదో బయటకు వెళ్ళిపోకుండా ఉంటుందా అని ప్రతి ఒక్కరు నామినేషన్ అయితే ప్రతి వీక్ చేస్తున్నారని చెప్పొచ్చు, టార్గెట్ చేసి ఏదో ఒక విధంగా. కానీ తనూజ మాత్రం ఫస్ట్ ప్లేస్ లోనే నెట్టకొస్తుందని చెప్పుకోవచ్చు. 7306 ఓట్స్ తో అయితే తనూజ టాప్ ప్లేస్ లో ఉందండి. మామూలుగా పడట్లేదు. ఇప్పుడనే కాదు, బిఫోర్ 2 వీక్స్ నుంచి కూడా ఎప్పుడు తనూజ నామినేషన్స్ వచ్చినా అసలు వాళ్ళ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నట్లుంది. ఎప్పుడు తనూజ అసలు నామినేట్ అవుద్దా, ఎప్పుడు తనూజకి ఓటింగ్ వేద్దామా అన్నట్టే ఉందన్నమాట. అసలు నామినేషన్స్ లైక్ రావడం ఆలస్యం. టప్ప 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 గ్రాఫ్ అయితే పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే ఎక్కడ లేదు. వీక్ వీక్ ఇంకా పెరిగిపోతుంది. హౌస్ మేట్స్ ఎంతైతే టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నారో అంతకు మించి ఓటింగ్ పెరుగుతూ వెళ్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అలా పడుతుంది తనుజాకి అయితే ఓటింగ్. నెక్స్ట్ వచ్చేసేసి మన సెకండ్ ప్లేస్ లో కళ్యాణ్. కళ్యాణ్ కూడా యాజ్ యూజువలే. మనం చూసుకున్నట్లయితే 3 వీక్స్, బిఫోర్ 3 వీక్స్, 2 వీక్స్ నుంచి కూడా ఎప్పుడు నామినేట్ చేస్తూనే ఉన్నారు. హౌస్ మేట్స్ కి క్లియర్ గా తెలిసిపోయింది. ఈ బయట నుంచి ఎవరైతే భరణి గారు, శ్రీజ గారు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ టాప్ ప్లేస్ లో ఎవరున్నారో చెప్పారు. అప్పుడు నామినేషన్స్ అప్పుడు ప్రియా గారు, మర్యాద మహేష్ అందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అందరికి హౌస్ మేట్స్ అందరూ ఒక క్లారిటీ ఉంది, ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు అని. అందుకని తనుజాని, కళ్యాణ్ని ప్రతిసారి నామినేషన్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రీజన్ పెట్టి. అంటే ఏదో తప్పు చేస్తే వెళ్ళిపోతారులే హౌస్ లో నుంచి, ఏదో ఒక వీక్ చేయకుండా ఉంటారు తప్పు అన్నట్టు అనమాట. కానీ వీళ్ళిద్దరు కోటింగ్ మాత్రం తగ్గట్లేదు. మన కళ్యాణ్కి వచ్చేసి 4187 ఓట్స్. అంటే అసలు తనూజాకి వచ్చేసి 7000 ఎక్కడ, 4000 ఎక్కడ, 3000, ఆల్మోస్ట్ 3000 చిల్లర డిఫరెన్స్ ఉందన్నమాట. అసలు ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి అంత డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అసలు ఓటింగ్లలో తనూజ అలా డామినేట్ చేస్తుంది. అసలు ఓటింగ్లలో రావడం ఆలస్యం. మనం సుమన్ శెట్టి అనుకున్నాం కానీ సుమన్ శెట్టి అన్నకంటే అసలు డామినేట్ చేస్తుంది. సుమన్ శెట్టి నాకు ఓటింగ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. మనకి థర్డ్ ప్లేస్ లో సుమన్ శెట్టి అనే ఉన్నాడు అనమాట. 2788 ఓట్స్ తో అయితే సుమన్ అయితే ఉన్నాడు, థర్డ్ ప్లేస్ లో ఉన్నాడండి. అసలు స్టార్టింగ్ లో మనం వచ్చిన స్టార్టింగ్ లో అయితే అసలు సుమన్ నామినేట్ అయితే టాప్ 1 ప్లేస్ లో చూసాం. సుమన్ అనే టాప్ 1 ప్లేస్ లో చూసాం. అసలు తనూజని డౌన్ లో చూడడం జరిగింది. ఏదైతే ఇంకా పోతూ పోతూ ఈ వీక్స్ తనూజ ఆ బాండింగ్స్ ఎప్పుడైతే వదులుకొని మళ్ళీ తన ఆట మీద ఇంప్రూవ్ పెట్టి అసలు ఎక్కడ స్టాండ్ తీసుకోవడం కానీ, టాస్క్ ఆడటం కానీ, అసలు కళ్యాణ్తో ఆ ర్యాపో ఉన్నా కానీ అదంతా అదంతా కొంచెం రాంగ్ గా వచ్చింది కదా బయటికి, కళ్యాణ్కి తనుజ గురించి అదంతా ఆర్గ్యూ చేసుకొని మంచిగా వచ్చే విధానంలో ఇదంతా అయితే టాప్ క్లాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు సుమన్ శెట్టి అన్న అసలు కళ్యాణ్ కంటే డౌన్ లో ఉన్నాడండి. కనీసం అసలు సుమన్ శెట్టి అన్నకి కళ్యాణ్కి అయితే 2000 ఓట్స్ వరకు డిఫరెన్స్ ఉందన్నమాట. అలా పడుతుంది. ఇంకా సుమన్ అన్న ఇలాగే ఆడుతూ ఇంకా కొంచెం డల్ గా ఇలాగే ఉంటే మాత్రం ఇంకా డౌన్ కి వస్తాడు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతానికైతే లేవు కానీ ఇంకా ఉంటాయి అన్నమాట. సుమన్ శెట్టి అన్నకి ఓటింగ్ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ తో పోలిస్తే స్టార్టింగ్ వీకుల్లో కంటే ఇప్పుడైతే చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట ఓటింగ్. నెక్స్ట్ వచ్చేసేసి ఫోర్త్ ప్లేస్ లో బర్నీ గారు ఉన్నాడండి. బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారికి వచ్చారు నామినేషన్స్ లో. ఎప్పుడైతే మనకి మళ్ళీ రీఎంట్రీ రూపంలో రావడం జరిగింది, వచ్చాక మళ్ళీ ఆ బాండింగ్స్ ఏదో పక్కన పెట్టినట్టే పెట్టారు. మళ్ళీ అదేదో మెయింటైన్ చేస్తున్నట్లే ఉంది. మనకి మన సాటర్డే సండే ఎపిసోడ్ జరిగినప్పుడు కూడా నాగార్జున సార్ మళ్ళీ చెప్పడం జరిగింది, నువ్వు ఈ సేఫ్ గేమ్ ఇంకా వదిలేవా, ఎందుకు ఈ సేఫ్ గేమ్. అలాగే మరి ఎందుకు పట్టుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ, అంటే ఆ మైండ్ సెట్ అలాగే ఉందో ఏమో కానీ, లేకపోతే బర్నీ గారు అంతే ఏమో తెలియదు కానీ మాటలు అయితే కోటలు దాటుతాయి. సాటర్డే సండే వచ్చినప్పుడు నాగార్జున సార్తో మాటలైతే కోటలు దాటుతాయి అనమాట. అలా ఆడతాను, ఇలా ఆడతాను, ఇచ్చి పడేస్తాను అంటాడు. మళ్ళీ మండే వచ్చేసరికి ఏమి ఉండదన్నమాట. ఇంకా దివ్య గారితో కూర్చోవడం, తనుజ గారితో కూర్చోవడం, ఎవరన్నా గొడవ పడితే ఎంతసేపటికి కూల్ చేద్దాం. ఇంకా ఇంకా రేలంగి మామయ్య లాగా ఏదైతే మన నాగార్జున సార్ చెప్పాడు అలాగే ఏదో కూల్ చేద్దాం, ఎంతసేపటికి కూల్ చేద్దాం, ఏది వద్దు, ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, అదే మైండ్ సెట్ అనమాట.
ప్రస్తుతానికైతే బర్నీ గారికి కూడా కొంచెం ఫ్యాన్ బేస్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. ఏదైతే మళ్ళీ రీఎంట్రీ రూపంలో టాస్క్ ఆడి, ఇంజ్యూరీ అయ్యి, మళ్ళీ డాక్టర్‌తో హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ వస్తాడు. అంటే డెడికేషన్ ఉంది ఎలాగన్నా గెలవాలి అని. కానీ ఈ బాండింగ్స్ అనేది వదులుకోలేకపోతున్నాడు. దీనివల్లే చాలా మైనస్ అవుతుందన్నమాట హౌస్‌లో. అదొక్కటే బర్నీ గారికి అదొక్కటే మైనస్. ఎప్పుడైతే ఆ బాండింగ్ ఫస్ట్ ఆ దివ్య అంటే తనుజ బాండింగ్ ఎలాగో ఇప్పుడు వెళ్ళిపోయింది. అంత క్లోజ్‌గా ఏమి ఉండట్ల. నాన్న నాన్న అనేది కూడా చాలా తగ్గిపోయింది. రేర్‌గా చూస్తున్నామన్నమాట మనం అది. ఈ దివ్య బాండింగ్ కూడా వదిలేసుకుంటే ఫస్టు కొంచెం ఆట అనేది వస్తది. బర్నీ గారికి ఆ టాస్క్‌లాడే ఆ సత్తా ఉంది. అంతా ఉంది. కేవలం ఇదొక్కటి గాని వదులుకుంటే దివ్యది గాని ఇప్పుడు వదులుకోవాలని చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాడు. మనకి ఎపిసోడ్‌లో అది అర్థమవుతుంది. ఇంక అది కూడా వదిలేసుకుంటే రియల్ పెర్ఫార్మన్స్ అనేది బర్నీ గారికి ఖచ్చితంగా బయటపడుతుందని చెప్పుకోవచ్చు. బర్నీ గారు 2494 ఓట్స్‌తో అయితే ఉన్నాడండి. ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. పర్లేదు ప్రస్తుతానికైతే అంటే ఇది ఇంకా ఫస్ట్ డే, సెకండ్ డే కాబట్టి ఓటింగ్ పడుతుంది. ఏమో ఇంక ఈ వీక్ కూడా ఇంగ ఏమన్నా బాండింగ్స్ అలాగే దివ్యతో పెట్టుకొని అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం ఓటింగ్ అనేది చాలా తగ్గుతుంది. అది ఎప్పుడైతే మానేస్తాడో ఆ బాండింగ్స్ అనేది దివ్య గారితో ఎప్పుడైతే మానేస్తాడో అప్పుడే బర్నీ గారికి అసలు టాప్ 5లో ఉన్నా కూడా ఆశ్చర్యపోవలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు. సంజన గారు ఉన్నారండి. ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నారు. 2134 ఓట్స్ అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారికి కేవలం ఇమానుయేల్ గాని రాకపోతే ఇమానుయేల్ ఓట్స్ అనేటివి గట్టిగా పడుతున్నాయనే చెప్పుకోవచ్చు. మన సంజన గారు చేసేది ఏమీ లేదన్నమాట హౌస్‌లో. ఏదన్నా టాస్క్ అప్పుడప్పుడు కొంచెం ఉన్నట్టుండి ఒక జోష్ ఇచ్చేస్తారు. తర్వాత మళ్ళీ ఏముండదన్నమాట. ఏదన్నా టాస్క్ పెట్టినప్పుడు ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నారు. అంటే వీక్‌లో కనీసం ఒక 2 డేస్ అన్నా అలా కనిపిస్తారు. ఆ 2 డేస్ ఓటింగ్ పడద్ది. సేఫ్ జోన్‌లోకెళ్ళిపోతున్నారన్నమాట. ప్రతిసారి అలా సేవ్ చేయడం జరుగుతుంది. వీక్‌లో మొత్తం డల్‌గుంటారు. బిగ్ బాస్ సడెన్‌గా ఏదో ఒక టాస్క్ పెడతాడన్నమాట. దాంట్లో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కొంచెం ఆ టాస్క్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉంటారు. ఓటింగ్ అక్కడ లాక్కొస్తున్నారు. మొత్తానికి లాస్ట్‌లో మొత్తానికి సేవ్ అవుతున్నారన్నమాట. అలాగే సేవ్ అవ్వుకుంటూ మనకు లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా యాస్ యూజువల్ సంజన గారిని కూడా ప్రతి వీక్ నామినేట్ చేస్తున్నారు. ఏదో ఒక రీజన్స్ చెప్పి. అంటే మరి ఎందుకు అంటే సంజన గారిని కూడా టార్గెట్ చేస్తున్నట్లుంది. ఎందుకంటే ఇన్ని సార్లు నామినేషన్ చేసినా కూడా ఈమె సేవ్ అవుతుందంటే బయట ఏదో జరుగుతుంది. ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది సంజన గారికి అని హౌస్ మేట్స్ ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మన కళ్యాణ్ అయితేమి, తనూజాన్ అయితేమి, సంజన గారైతే ప్రతి వీక్ ఉంటారండి వాళ్ళు నామినేషన్స్‌లలో. ప్రస్తుతానికైతే ఇంకా ప్రతి వీక్ ఉండడం జరుగుతుంది వీళ్ళైతే. మరి ఉండడం జరుగుతుంది. మళ్ళీ ప్రతి వీక్ సేవ్ అవ్వడం కూడా జరుగుతుంది వీళ్ళు. అందువల్లే హౌస్ మేట్స్ కూడా ఈళ్ళేమన్నా టాప్ ప్లేస్‌లో ఉన్నారా? ఎందుకు సేవ్ అవుతున్నారని ఇమ్మానుయేల్ ఓట్స్ అయితే గట్టిగా పడుతున్నాయని చెప్పుకోవచ్చు సంజన గారికి. మరి ఈ వీక్ ప్రస్తుతానికి డేంజర్ జోనే చెప్పుకోవచ్చు. సిక్స్త్ ప్లేస్ అంటే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నారు. డేంజర్ జోన్‌లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ ఆట ఏమన్నా టాస్క్‌లు కొంచెం పర్ఫార్మెన్స్ గట్టిగిచ్చి, ఏమన్నా కొంచెం యాక్టివ్‌గా ఉంటే సంజన గారికి ఓటింగ్ పెరుగుతుంది. లేకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా గట్టిగానే ఉన్నాయి. సంజన గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంజన గారికి ఓటైతే వేసుకోండి. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడు 1508 ఓట్స్‌తో ఉంటాడు. మనం బిఫోర్ 2 వీక్స్ నుంచి చూస్తానే ఉన్నాం. అయిపోతార్రా ఎలిమినేట్ ఇంక లాస్ట్ వరకు కూడా అయిపోతాడు. ఎలిమినేట్ అయిపోతాడు. ఇంక రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతున్నాడు అనే టైంకి మళ్ళీ లాస్ట్‌లో కొన్ని 200, 300 ఓట్లు పడటం, మళ్ళీ సేవ్ అవ్వడం, నాగార్జున సార్ రావడం, నువ్వు సేఫ్ అని చెప్పడం. ఇదంతా మనం చూస్తూ వస్తున్నామనమాట. కేవలం సారీ. మనకు రాథోడ్ కేవలం ఆడేదేం లేదనమాట. అంటే ఆ టాస్క్‌లు గాని, అంత కెమెరాలు ఎపిసోడ్‌లో ఎక్కువగా కనిపించడు. ఏదో ఒకటి అలా కనిపిస్తుంటాడు. అలా ఎక్కువ సింపతి రూపంలో ఎక్కువ పడుతున్నట్లున్నాయి. చేసేదేమీ లేదు. కానీ ఓట్లయితే మొత్తానికైతే ఏదో ఒక రూపంలో బయట ఫ్యాన్ బేస్ కొంచెం గట్టిగానే కొంచెం ముందని చెప్పుకోవచ్చనమాట. దానివల్ల అయితే ఓటింగ్ అయితే మొత్తానికైతే మనకి లాస్ట్ వరకు కూడా లాస్ట్‌లోనే ఉంటాడు. ఇలాగే సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే ఉంటాడు. మళ్ళీ మనకి లాస్ట్ ఫ్రైడే గురువారం, శుక్రవారం వచ్చేసరికి ఏదో రకంగా అయితే టాప్ ప్లేస్‌కి పోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ వీక్ అని ఏమన్నా కొంచెం యాక్టివ్‌గా ఉండి పెట్టిన టాస్కుల్లో ఏమన్నా కొంచెం ఆ ఎపిసోడ్‌లలో మెయిన్ కనిపించి ఏదో ఒకటి చేసి ఆ కామెడీ అన్నా, టాస్కులన్నా ఏదో ఒక రకంగా కనిపిస్తే మాత్రం రాము రాథోడ్ కూడా కొంచెం ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉందండి. అంటే బిఫోర్ 3 వీక్స్ నుంచి కంటిన్యూగా నామినేట్ అయినా కూడా సేవ్ అవుతున్నాడంటే ఓట్లేస్తున్నారు. పర్లేదు రాము రాథోడ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు హౌస్‌లో ఉండడానికి అర్హత క్యాండిడేట్ అని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది ఆటగాన్ని కొంచెం గాని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా అసలు ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. ఇంకా అసలు టాప్ మనకి ఓటింగ్‌లో ఎప్పుడైనా నామినేట్ అయినా కూడా థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవలేదన్నమాట. అలా ఉంది రాము. ప్రస్తుతానికైతే డేంజర్ జోనే ఉన్నాడు. రాము రాథోడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ అయితే వేసుకోండి. డేంజర్ జోన్ అన్నమాట. లాస్ట్ వచ్చేసి శ్రీనివాస్ సాయి ఉన్నాడు. 860 ఓట్స్‌తో ఉన్నాడన్నమాట. శ్రీనివాస్ సాయి కూడా బిఫోర్ 2 వీక్స్ నుంచి కంటిన్యూగా పోయిన వీక్ చేసినట్టు లేరు. బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అది యూజ్ చేస్తాడు కదా! తనకున్న పవరు.
కానీ లేదా ప్రతిసారి ఆల్మోస్ట్ మన శ్రీనివాస్ అని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. మనోడు మైనస్ పాయింట్ ఏంటంటే సగం ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. వాళ్ళు ప్రతిసారి నామినేషన్స్‌లోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరిని గెలకట్లేదు. ఎంతసేపటికి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటుంటారు. ఏదో టాస్క్‌లు ఇంక ఆల్మోస్ట్ బర్నీ లాగే అని చెప్పుకోవచ్చు. కాకపోతే బర్నీ గారు బాండింగ్స్ పెట్టుకున్నారు. వీళ్ళు బాండింగ్స్ పెట్టుకోలేదు అంతే. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి ఎవరు టార్గెట్ చేయట్ల. మనోడు ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం. అంత వైఫై సిస్టమ్ అనమాట. అంత రొటేట్ చేస్తా ఉంటాడు. ఇక్కడ కనుక్కోవడం ఒక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పాస్ చేయడం, ఇక్కడ పాస్ చేయడం. మళ్ళీ ఇది అక్కడే వేరే వాళ్ళు చెప్పుకోవడం అదంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది. అది బయటున్న అలవాటు ఏంటో అర్థం కావట్లేదు. మనకి నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది. ఎంతసేపు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పడమేనా నువ్వు ఆట ఆడవా అని చెప్పడం కూడా జరిగింది. మార్చుకుంటా అన్నాడు. కానీ కొన్ని మారవు. బిగ్ బాస్ హౌస్ అంటేనే మనకున్న అలవాట్లు మానుకొని కొత్త అలవాట్లు ఏదైతే మనకి రాంగ్ ఆలోచనలు, రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ మానేసుకొని మంచిగా ఉండడమే. ఎప్పుడైతే ఇది మానేసుకొని అక్కడ చెప్పడాలు, ఇక్కడ చెప్పడం మానేసి మెయిన్ తన గేమ్ మీద కాన్సంట్రేషన్ చేసి మంచిగా ఆడి ఏమన్నా కామెడీగా అలా ఇలా కొంచెం పర్ఫార్మెన్స్ గాని బాగిస్తే శ్రీనివాస్ ఓటింగ్ పెరుగుతుంది. లేకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఈ వీక్ చాలా ఖచ్చితంగా ఉన్నాయి. చాలా లీస్ట్ ఓటింగ్ అసలు రాము రాథోడ్‌కి అసలు ఇతనికైతే కనీసం చాలా డిఫరెన్స్ ఉంది ఓటింగ్‌లో 800, 700 ఓట్స్ దాకా డిఫరెన్స్ ఉందన్నమాట. అంత లీస్ట్ ఓటింగ్ పడుతుంది. మరి ఇంకా ఇది సెకండ్ డేనే కాబట్టి ఇంకా మనకి శుక్రవారం దాకా ఓటింగ్ పడుద్ది. అప్పటి వరకు ఏమన్నా కొంచెం గట్టి పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇస్తే సేవ్ అవుతాడు. లేకపోతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి. ఎవరన్నా మీరు శ్రీనివాస్ సాయి ఫ్యాన్స్ మాత్రం ఉంటే గట్టిగానే ఓటేసుకోండి. చాలా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది లైవ్ ఓటింగ్ నేను చెప్పేది. 90% ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇంగ టాప్ 3 ప్లేస్‌లో వచ్చేసేసి ఇంక చెప్పుకోవాలంటే తనూజ, కళ్యాణ్, సుమనన్న. వీళ్ళు అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదండి. కాకపోతే పోటీ జరుగుతుంది వీళ్ళ ముగ్గురికి. అసలు ఏ విధంగా ఫ్యాన్స్ అయితే కొట్టుకోవడం జరుగుతుంది. అసలు మేమేస్తాం ఓటింగ్ తనూజకైతే, కళ్యాణ్‌కైతే, సుమనన్నకైతేమి వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు లేవు. ఇంక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ పర్ణి గారికో లేవనే చెప్పుకోవచ్చు. ఈ వీక్ అయితే ఏమో ఆట చూసాక ప్రస్తుతానికైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే పర్ణి గారికో లేవు. ఇంకా డేంజర్ జోన్‌లో ఉన్నదైతే సంజన గారు, రాము రాథోడ్, మన శ్రీనివాస్ సాయి. వీళ్ళ ముగ్గురైతే డేంజర్ జోన్‌లో ఉన్నారండి. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం గట్టిగానే ఓటేసుకోండి. చాలా లీస్ట్ ఓటింగ్ పడుతుంది. మరి ఇంకా శుక్రవారం దాకా ఉంది కాబట్టి చూద్దాం. ఇంకా ఏమన్నా గేమ్స్ ఏమన్నా ఆడి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఉంటారు. లేకపోతే అలాగే ఆట కొనసాగించుకుంటా ఉంటే కుదరదనమాట. హౌస్‌లో నుంచి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాల్సొస్తుంది. మెయిన్‌గా శ్రీనివాస్ అయితే మరీ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఓటేసుకోండి. ఇదనమాట లైవ్ అప్డేట్. ప్రతిరోజు నేను లైవ్ ఓటింగ్ గురించి అయితే ప్రతిరోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాలనుకుంటున్నాను. లైవ్ ఓటింగ్ గురించి. ఖచ్చితంగా మీరు ఇలా ఈ వీడియోలు గాని మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చేసుకుంటేనే మన వీడియోలు మీకు ఫర్దర్‌గా వస్తూ ఉంటాయి. మీరు చూస్తారు, తెలుసుకుంటారు అప్డేట్స్ అన్నీ. అదనమాట వీడియో. అండ్ థాంక్ యూ సో మచ్.